ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్కి రాష్ట్రంలో ఏదో ఒక చోట సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన తగులుతోంది. అభివృద్ధి పనులు జరగటం లేదని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కార్పొరేటర్ శివకుమార్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మండు టెండలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. డివిజన్లో అభివృద్ధి కోసం పెట్టిన నిధులు వృధాగా పోయేలా ఉన్నాయని, కాంట్రాక్టర్లు సంవత్సరాల నుండి రావటం లేదని, కార్పొరేషన్ అధికారులు అసలు పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే కార్పొరేషన్ ముందు రోజు వచ్చి ఎండలో నిలబడి నిరసన తెలుపుతానని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం. నేను మన 32 డివిజన్ ఎల్బీ నగర్ కార్పొరేటర్ శివకుమార్ని మాట్లాడుతూ ఉన్నాను. ఎల్బీ నగర్ 32 డివిజన్కి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా మన డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి మీరు ఫండ్ అయితే ఏదైతే ఫండ్ను మాకు పెట్టినారో దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఇంతవరకు పనులకు రాకపోవడం, చీదరించుకోవడం, పట్టించుకోకపోవడం జరుగుతుందని మీకు ఎన్నోసార్లు మీ గురికి తీసుకొచ్చినప్పటికీ గత 10 నెలలుగా ఇంతవరకు అక్కడ పని స్టార్ట్ కాకపోవడం, మన రామగుండం కార్పొరేషన్ సంబంధించిన మనం ఎంత నెగ్లిజెన్సీగా ఉన్నామో అది కనబడతా ఉన్నది. దయచేసి